బట్ ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం మేమంతా ఒకటి, అందరం ఒకటిగా ఉంటేనే అవుతుంది. ఎప్పుడైనా కానీ సమస్యకి ఒకళ్ళకొకళ్ళు ఉంటే నీకు నేను గొయ్యి తీసి నాకు నువ్వు గొయ్యి తీస్తే కొంప మునిగిపోతుంది. సో ఇద్దరం కలిసి ఉంటేనే అవతల వాడితో మనం ఫేస్ చేయగలుగుతాం కదా. సో ఎప్పుడైనా అంతే కదా. చిన్నప్పుడు మనం చెప్పేవాళ్ళం కదా, 10 కట్టెలుంటే ఇరగొట్టలేరు, ఒక కట్టె ఉంటే ఇరగొడతారు అని. అట్లాగే ఈ కాస్టింగ్ కౌచ్ ఇష్యూస్ ఇలా రాకుండా ఉండటానికి ఏదన్నా మార్గం లాంటిది ఏం లేదంటారా? అంటే దానికే ఇప్పుడు ఏదో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. గవర్నమెంట్ పెట్టింది కదా ఇప్పుడు ఆ ఇష్యూ, పోష్ యాక్ట్ పెట్టారు. చాలా సీరియస్ యాక్ట్ అది. మేడం అది చూస్తే నాకు ఫస్ట్ మమ్మల్ని కూడా కమిటీలు వేశారు కదా, చదవటం మొదలెట్టినాక అసలు ఇది ఎట్లా, ఈయన్ని ఎట్లా మనం చేస్తాం, ఎట్లా అడ్రస్ చేస్తాం. నేను డైరెక్టర్ని పర్టికులర్గా, మేము ఏది చేసి చూపించకూడదు. నేను ఫైట్ మాస్టర్ కానీ, డ్యాన్స్ మాస్టర్ కానీ, డైరెక్టర్ కానీ మనం ఏమీ చేస్తానికి లేదు. అమ్మాయి చెయ్యి తగిలితే కూడా సెక్షువల్ హెరాస్మెంట్ కింద చూపిస్తాం. సో అంత స్ట్రిక్ట్గా ఉన్నాయి రూల్స్ అయ్యి. అంత స్ట్రిక్ట్గా ఉన్నది మనం ఎలా చేస్తామంటే, మరి ప్రొఫెషనల్ కదా ఇది, నా ప్రొఫెషన్, నేను చేసి చూపించాలి. చేసి చూపించినప్పుడు చేయాలి. ఈవెన్ హీరోయిన్ ఎట్ట ముట్టుకుంటాడు, ముట్టుకోకూడదు ఏమి చేయకూడదు అంటే ఎట్లా కుదురుతుంది? ప్రేమ నటించాలి అంటే ఎంతసేపు నటిస్తాడు? ఫీలింగ్ రాకుండా ఏమి చేయలేరు కదా. సో సమస్యలు ఉన్నాయి. సో దాన్ని ఇంటర్ప్రెట్ చేసే విధానం ఉంటుంది. సరిగ్గా ఆలోచించుకొని చేసుకుంటే తగ్గుతానికి ఉంది. డెఫినెట్గా మీ టూ మూమెంట్ వచ్చినాక కానీ, ఈవెన్ మొన్న కేరళ ఇది వచ్చిన తర్వాత కానీ చాలా వరకు తగ్గింది. మొత్తం తగ్గుతుందని అయితే నేను నమ్మను. అంత ఈజీ కాదు. ఎందుకంటే సమాజంలో ఉంది, ఆడది అనగానే ఒక రకమైన న్యూనతాభావం అని నేను అనగానే తక్కువ అంచనా ఉంది. దీనికే పనికి వస్తుంది అనుకునే ఆలోచన విధానం మగవాళ్ళల్లో వాళ్ళ పుట్టిన కాడి నుంచి తయారైపోతుంది. సగం మంది లేడీస్లో కూడా మనం అంతేలే, మనం వీకర్ సెక్షన్ అనే ఫీలింగ్ లేడీస్లో కూడా ఉంటుంది. సో వీళ్ళకి మేము అధికులం అని వీళ్ళు అనుకోకూడదు, అధములం అని వాళ్ళు అనుకోకూడదు. ఇద్దరం ఈక్వల్ అనుకుంటూ ఉంటే ప్రాబ్లీ ఇప్పటికి మనకు చాలా వరకు తగ్గింది. ఇప్పుడు మాకు తెలిసినప్పటికీ ఇప్పటికీ సమాజంలో చాలా మార్పు వచ్చింది. నేను అనుకుంటే ఇంకొక 20-30 ఏళ్ళకో 40 ఏళ్ళకో బెటర్ మార్పు ఇంకొస్తుంది అనుకుంటున్నాను. ఓకే. సో బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్లీ పోవడం అనేది కొంచెం ప్రాక్టికల్గా కూడా ఇంపాసిబుల్, కష్టం కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ఓ ప్యాషన్తో వస్తారు కొంతమంది. ఇప్పుడు దాంట్లో ఎట్లా ఉందంటే యాక్టు, నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది అనుకుందాం కొంతసేపు, వచ్చి ఆ అమ్మాయి తనకి పని కోసం నా దగ్గర లొంగిపోయితే నేను పని ఇవ్వటం కూడా యాక్ట్లో తప్పే. ఒప్పుకుంది కదా ఆమె, ఒప్పుకుంది కదంటే ఎందుకు ఒప్పుకుంది? తనకి పని వస్తుందని ఒప్పుకుంది. అంటే ఫలాపేక్ష ఉందంటే అందుకని నేను ఇస్తున్నాను అంటే నేను బ్లాక్మెయిల్ చేసినట్టేగా. సో ఐ షుడ్ బి పనిష్డ్. అది తర్వాత ఆమె చెప్పినా కానీ కేసే. 14 ఏళ్ళు అయిపోయినాక నేను ఆ రోజున ఆయన సినిమా నేను చేసినప్పుడు ఇట్లా నేను లొంగిపోయాను, ఇస్తేనే ఇస్తా అన్నారు కాబట్టి లొంగిపోయాను అంటే శిక్ష పడాల్సిందే. సార్ ఇంకొక సైడ్ వాదనలు కూడా వింటే డెఫినెట్లీ మనం అన్నట్టు కాయిన్కి ఎలా అయితే బోత్ సైడ్స్ ఉంటాయో, ఇక్కడ కూడా ఇంకొక సైడ్ నుంచి వచ్చే కమెంట్స్ ఏంటి అంటే, సో అప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే యూ హ్యావ్ టు చూస్ కదా, నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, నువ్వు నీ స్టాండ్ మీద చేసుకోలేం కదమ్మా. నేను అవసరానికి వచ్చేసాను ఇక్కడికి. ఇప్పుడు 2 రకాలు ఉంటాయి మనుషుల్లో మనస్తత్వాలు. నేను ఎలాగైనా ఏం చేసైనా సాధించాలి, నాకు ఏం పోయినా పర్లేదు, నేను అనుకున్న నా లక్ష్యమే నా ధ్యేయం అనుకుని కొంతమంది సాధిస్తారు. అది ఆ రకంగా ఇట్లా అవుతారు. ఇంకొకళ్ళు నేను ఏమీ పోగొట్టుకోకుండా నా లక్ష్యం సాధించాలి అనుకుంటారు. 2 మార్గాలు ఉంటాయి దేనికైనా కానీ, లక్ష్య సాధనకి. ఏ మార్గం ఏది అనేది, మనం ఏది కరెక్ట్ ఏది తప్పు, ఈ మార్గంలోనూ నెంబర్ 1 అవుతారు, ఈ మార్గంలోనూ నెంబర్ 1 అవుతారు. ఈ 2వ మార్గంలో కొంచెం కష్టం, ఈ మార్గంలో కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఎవరు దీంట్లో వచ్చిన వాళ్ళు నెంబర్ 1 ఉంటారు, దీంట్లో వచ్చిన వాళ్ళు నెంబర్ 1 ఉంటారు. ఎవరు గొప్ప అంటే ఇద్దరు నెంబర్ 1 కాబట్టి మనం అందరినీ ఆరాధిస్తాను ఉంటాం మనంగా బయట వాళ్ళుగా. బట్ వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి తేడా ఉంటుంది.
ఇది ఏది రైట్ ఏది తప్పు అనడానికి మనం ఎవరు మనం మాత్రం. అండ్ ఇది సినిమా ఇండస్ట్రీలో కాదు, మొత్తం ప్రపంచం అన్ని చోట్ల మగ ఆడకి ఈ గొడవ ఉంది. ఓకే. అన్ని సెక్షన్స్లోనూ అన్ని వ్యవస్థల్లోనూ ఉంది. ఇవాళ దీంట్లో ఒక్క సినిమా ఇండస్ట్రీ అని అనుకోవటం ఎక్కువ మనం మాట్లాడుకుంటాం కాబట్టి సినిమా ఇండస్ట్రీని గురించి చెప్తారు అంతే. అండ్ అలానే అది ఏదైనా అయినప్పుడు మీకు అన్కంఫర్టబుల్ గానో ఇష్యూ అయినప్పుడు వెంటనే స్పందించకుండా 5 years 4 years తర్వాత కూడా ఇలా మళ్ళీ కేసులు పెట్టి ఇది చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా కొంతమందికి కమెంట్. అది కరెక్ట్ కాదు, నా లెక్కలో కూడా కరెక్ట్ కాదు. బట్ నువ్వు ఇప్పుడు చట్టం ఉంది, చట్టం ఉన్నాక మనం ఏం చేస్తాం? నేను చట్టాన్ని వద్దు. ఇప్పుడు ఏమవుతుందంటేనమ్మా ఆ మాత్రం ఉంటేనే భయం ఉంటుంది. ఇప్పుడు దాన్ని మిస్యూజ్ చేస్తారు. ఇప్పుడు 408 ఏదో ఉంది, ఆ యాక్ట్ని అట్టగా ఉంది, SC/ST యాక్ట్ ఉంది. ఇవన్నీ యాక్ట్లు ఇప్పుడు కొంచెం బాగా రిలాక్స్ చేశారు. మొదట్లో భయపడి ప్రతిదానికి పట్టకం లోపలేసేవారు. ఇప్పుడు ఇట్లా ఈవెన్ మీటూ వచ్చినప్పుడు కొత్తలో బాంబేలో అందరినీ ఆపేశారు. ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయిపోయారు. సో ఇప్పుడు ఈ యాక్ట్ వచ్చినాక ఇది ఎంతవరకు వర్కబుల్ అనేది మనం చూసుకోవాలి. సో దాన్ని సరిగ్గా వాడుకుంటే డెఫినెట్గా బాగుంటుంది. మిస్యూజ్ చేస్తారు, డెఫినెట్గా మిస్యూజ్ చేస్తారు, చేయరని నేను అన్ను. ఆ మిస్యూజ్ చేసే వాళ్ళని కనిపెడతాం అనే దానికి ఐసీ ఉంటుంది. అన్నీ కనిపెట్టలేకపోవచ్చు కూడా. సరే, జానీ మాస్టర్ ఇష్యూ కూడా అందరికీ తెలిసిన విషయమే. సరే, ఈ ఇష్యూ గురించి ఇది పక్కన పెడితే నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేయడం అన్నది కరెక్ట్ అంటారా కాదంటారా? అది ఆ కమిటీకి ఉండే పరిధి కదమ్మా, అది మనం ఎట్లా చెప్తాం? అది వాళ్ళకి ఎలా ఉంది ఏంటి అనేది తెలియదు, అది ఎందుకు వచ్చిందనేది మనకు తెలియదు. న్యాయంగా అయితే చేయకుండా ఉంటే బాగుండేది, న్యాయంగా అయితే. బట్ వాళ్ళది అంటే నేను ఆ కమిటీలో నన్ను గట్టి ఎక్కువ విషయం కావాలంటే ఆఫ్ ద రికార్డ్ చాలా చెప్తాను, కానీ ఆన్ ద రికార్డ్